సార్ యాక్చువల్లీ అక్కడ వాళ్ళనైతే ఎప్పుడైతే నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానో ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతున్నాం, పోలీసులు కూడా వచ్చారు సార్. పోలీసులు వచ్చి వెంటనే కేసు ఫైల్ చేసేయండి, మేము ఈ అమ్మాయిని స్టేషన్కి తీసుకెళ్తున్నాం అని చెప్పి స్టేషన్కి పట్టుకెళ్ళామని చెప్పారు సార్. మీడియాలో కూడా రికార్డ్ అయింది. ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చి అమ్మాయిని 2-వీలర్ మీద పట్టుకెళ్ళడం జరిగింది సార్. మరి వెంటనే స్టేషన్కి వెళ్ళాను సార్. 3 టౌన్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అడిగితే ఎవరు రాలేదని ఆన్సర్ ఇస్తున్నారు సార్. నేను అప్పటికే మీడియాతో చెప్పాను, పోలీసుల దాకా వెళ్తే ఈ కేసుని తారుమారు చేస్తారని. అదే కదా సార్ చేసింది. అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఏదైనా చేసేస్తారా సార్? నాకు అర్థం కాదు. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటే మాత్రం న్యాయం నా వైపు ఉందని అంత క్లియర్గా తెలుస్తున్నప్పుడు కూడా ఆ అమ్మాయిని అంత ఈజీగా ఎలా సార్ మాయం చేసేసారు? హస్బెండ్ లేడు, అమ్మాయి కూడా లేదు సార్. ఏమో సార్ నాకు తెలియదు. వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు అవుతారు. మరి ఏం చేయమంటారు సార్? నేను స్టేషన్కి వెళ్ళి ఎంత అడిగాను సార్. నాకన్నా ముందు ఆ అమ్మాయి వచ్చింది ఇక్కడికి, ఎక్కడుంది కానిస్టేబుల్ పట్టుకొచ్చారంటే నేను వెంటనే కానిస్టేబుల్కి కాల్ చేశాను సార్. సో ఎవరైతే కానిస్టేబుల్ అక్కడ సీన్లోకి వచ్చారో ఆయనకి నేను వెంటనే కాల్ చేస్తే ఆయన ఏమోనమ్మా మీరెవరు నాకు తెలియదు, అసలు ఎక్కడ స్టేషన్ ఎక్కడ కేసు అని మాట్లాడుతున్నారు. నిన్నంత పెద్ద హైడ్రామా జరిగింది, అంత పెద్ద స్టోరీ జరిగింది, మీడియాలో అంత హైలైట్ అయింది, అయినప్పటికీ కూడా మీరెవరో నాకు తెలియదు అన్నారు ఆయన అన్నారు సార్. అంటే ఏంటి అసలు ఆ అమ్మాయికి ఏమైనా రాజకీయ నేపథ్యం ఉందా? ఆ అమ్మాయికి, మీ భర్తతో ఉన్నటువంటి అమ్మాయికి ఏదైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అంటే సార్ ఉందంట సార్. ఎవరు అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా? తనే చెప్తుంది. అమ్మాయి అడ్రస్ ఒకటే తెలుసు సార్. ఆ అమ్మాయి పేరు వంశీ ధర్మజ్ఞ, సారా అని కూడా పిలుస్తారంట. వంశీ ధర్మజ్ఞ అలియాస్ సారా. అమ్మాయిది వచ్చేసి ఈస్ట్ గోదావరి, ధవళేశ్వరం బ్రిడ్జి దగ్గర వేమగిరి అంట. ఇంతవరకు నాకు తెలుసు సార్. అడ్రస్ కూడా ఉంది నాకు తెలిసి, పిన్ కోడ్ అండ్ డోర్ నెంబర్ అది కూడా. ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు నక్షత్ర? అంటే మీరు నిన్నంతా కూడా పోలీసులకు పట్టించారు, మీ భర్త వేరే అమ్మాయితో కలిసి ఉండడం ఇదంతా కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిందే, నిన్నంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ అయిన సంగతి. సో ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి పోలీసుల వైపు నుంచి ఎట్లాంటి సమాధానం ఉంది మీకు? సార్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, నాకు కంప్లైంట్ రాసిమ్మన్నారు సార్. నేను వెంటనే కంప్లైంట్ కూడా రాసి ఇచ్చాను. సిఎస్ సార్ మాట్లాడారు, మీకు మాకు థ్రెట్ ఉందని చెప్తే అది ఒకటి బైండ్ ఓవర్ రాసిస్తామన్నారు. మరి పర్సన్స్ ఏరియా అంటే ముందు కౌంటింగ్ అయిపోయి అమ్మ మాట్లాడదాం అన్నారు తప్ప పర్సన్స్ని అయితే అట్లీస్ట్ స్టేషన్ దాకా కూడా పట్టుకు రాలేదు సార్. అంటే తప్పు చేసినోడు ఎలాగైనా పారిపోవచ్చా సార్? అంటే నేను పట్టుకున్నందుకు నేనైతే స్టేషన్ నుంచి పాపను పట్టుకొని అలా తిరుగుతూనే ఉన్నాను సార్. నేనంతా అని స్టేషన్ చుట్టూని దొంగతనంగాని దొరికిపోయిన వాళ్ళు మాత్రం స్టేషన్ కూడా రాలేదు సార్. ఇపోయినా స్టేషన్కి రాకపోవడం ఏంటి సార్? అమ్మాయి ఊరికే ఎవడి బైక్ ఎక్కి రాలే కదా, ఒక కానిస్టేబుల్ అఫీషియల్గా మీడియా ముందు పట్టుకెళ్ళారు సార్. నాకు ఇప్పుడు ఆ పేరెంట్స్ ఎవరో తెలియాలి సార్. ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరో తెలియాలి. ఆ అమ్మాయి మీడియా ముందే నా అంత తెలుస్తాను అంటుంది. మీడియా ముందే మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నామని స్టేట్మెంట్లు ఇచ్చారు. మీడియా ముందే ఆ అమ్మాయిని నీ అంత తెలుస్తాను, నువ్వు ఎలా బతుకుంటావు చూస్తానని నాకే ఛాలెంజ్లు చేసి చెప్తున్నారు ఇద్దరుని. సరే అమ్మాయి సంగతి, సరే అమ్మాయిని తప్పించుంటే కనుక ప్లీజ్ చెప్పండి సార్. ఇప్పుడు అమ్మాయిని మీరు చెప్తున్నట్టుగా ఒకవేళ అమ్మాయిని తప్పించుంటే కనుక మరి మీ భర్త ఎక్కడున్నట్టు? మీ భర్త సంగతి పోలీసులు ఏం తేల్చారు? ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు సార్? ఇద్దరు కలిసి నాకు తెలియదు సార్. అది ఇద్దరిని కలిసి తప్పించారు అనుకుంటున్నారా మీరు? అక్కడ ఇంటి దగ్గర అయితే లేరంట. ఎక్కడైతే సో దసపల్లా హిల్స్ లో అపార్ట్మెంట్ లో అయితే ప్రెసెంట్ లేరంట. తప్పించారని అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఈ ఇద్దరి విషయంలో కూడా పోలీసులు పూర్తిగా వాళ్ళకి సహకరిస్తున్నారు. మీకు మరొకసారి పోలీసులను ఆశ్రయించినప్పటికీ, మీడియాను తీసుకెళ్ళి ఇంత గొడవ చేసినప్పటికీ, రాద్ధాంతం చేసినప్పటికీ మీకు తిరిగి మళ్ళీ అన్యాయం జరుగుతుందంటారు. మరి అంతే కదా సార్. అమ్మాయి స్టేషన్కి ఇద్దరు కలిసి స్టేషన్కి వస్తారని చెప్తే నేను బయలుదేరాను సార్ స్టేషన్కి. కానిస్టేబుల్ అమ్మాయిని 2-వీలర్ మీద పట్టుకెళ్ళారు సార్. మొత్తం మీడియాలో రికార్డ్ అయ్యి ఉంది చూడండి. మరి అక్కడి నుంచి రావాల్సింది ఎక్కడికి సార్? న్యాయంగా పోలీస్ స్టేషన్కి రావాలి సార్. న్యాయంగా పోలీస్ స్టేషన్కి రాకుండా వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినట్టు సార్? అంటే ఎవరు తప్పిస్తే వెళ్ళిపోయారు సార్? అంటే న్యాయం కూడా పనికిరాదా సార్? ఇంత అన్యాయమా సార్? ఒక దొంగని దొంగతనం చేసిన ఎక్కడికి పట్టుకొస్తారు సార్ పోలీసుకు దొరికాక?
పోలీస్ స్టేషన్కే పట్టుకొస్తారు. అవును. మరి అంత అన్యాయంగా పోలీసే మాయం చేసేస్తే న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్? సరే, మీరంటే ఇవాళ అడిగే ప్రయత్నం చేశారా? నా భర్త ఎక్కడున్నాడు, నేను పట్టుకున్న అమ్మాయి ఎక్కడుంది, అసలు వాళ్ళిద్దరు ఎక్కడున్నారు ఏంటని పోలీసులు మీరు వాళ్ళు ఏమైనా విచారించారా? పోలీసులను అడిగారా? లేదు సార్, లేదు సార్, నేను ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. రైట్. అయితే నక్షత్ర, ఇక్కడ మీ భర్త కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, మాట్లాడడం అయితే జరిగింది. చెప్పండి సార్. మీ మీద మీ భర్త కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. పెళ్ళైన తర్వాత నుంచే గొడవలు, ఇంకా అసలు కంప్లీట్గా తన పేరెంట్స్కి దూరం చేసి సపరేట్గా ఉందామని అప్పటి నుంచే గొడవ పెడుతుంది. అందుకే దాంట్లో భాగంగానే ఇదంతా ఈ డ్రామా ప్లే చేస్తుంది, ఇదంతా కూడా నన్ను ఇబ్బందుల పాలు చేస్తుంది అంటూ మీ భర్త అంటున్నారు. తన పేరెంట్స్కి దూరం చేశా సార్. అవును, తన పేరెంట్స్కి సపరేట్గా ఉండాలి, కేవలం మన ఇద్దరం మాత్రం ఉండాలి, మీ పేరెంట్స్ ఉండొద్దంటూ ఇదంతా చేసింది. గొడవ అక్కడి నుంచే షురూ అయింది మా మధ్య అంటున్నారు. సరే సార్, పేరెంట్స్కి దూరం చేసి నేను పోషిస్తాను, నిన్ను నా భుజాల మీద ఎక్కించుకొని తిప్పుతానని చెప్తాదా సార్ ఏ ఆడపిల్లైనా? మీరు చెప్పండి. ఏ ఆడపిల్లైనా భర్త బాధ్యతగా పోషించాలని కోరుకుంటుంది కానీ సార్, ఏ ఆడపిల్ల సెపరేట్గా వెళ్ళిపోదాము, నాకు పెళ్ళైనప్పటికీ అబ్బాయికి జాబ్ కూడా లేదు సార్, అత్తమామలతో ఉండమనే నేను చెప్తాను. అత్తమామలతో విడిపోవాలి. నిన్న మా అత్తగారు ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది సార్, నాతో అంత యాంటీ అయితే ఆవిడ యాంటీగానే మాట్లాడాలి కదా. నా గురించి ఆవిడే యాంటీగా మాట్లాడలేదే. నేను ఫాల్స్ కేసు పెట్టానా అని అడిగాను, లేదు అన్నారు. మనీ కోసం డిమాండ్ చేస్తున్నానని అడిగాను, లేదు అన్నారు. ఫాల్స్ ఎలిగేషన్ చేశానా తేజ మీద అని అడిగాను, లేదు అన్నాను. నేను ఎలాంటి దాన్నో అడిగాను, చెప్పారు. కానీ మీ భర్త అంటున్నారు 3 కోట్లు డిమాండ్ చేస్తారంట. మీరు 3 కోట్లు డిమాండ్ చేస్తున్నారంట నక్షత్ర. 3 కోట్ల కోసం ఇదంతా ఇవన్నీ డ్రామాలు ప్లే చేస్తున్నారు. ప్రూవ్ చేయమన్నాను సార్. సార్ ఆరోపణలు వినండి, లిజన్ సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. ఆరోపణలు చేయడానికి ఏముంది సార్? నోట్లో మాటలు వచ్చినాడు ఎవడైనా ఆరోపణ చేస్తాడు. ప్రూవ్ చేయడం కదా సార్ కావాల్సింది. ఇక నేను చేసిన ప్రూవ్ చేశాను. ఏ రూములో తిరుగుతున్నట్టు తింటున్నట్టు కాదు, డైరెక్ట్ గా పడుకున్నట్టు వాళ్ళ బెడ్రూమ్స్ లోనికి వెళ్ళి మరి నేను ప్రూవ్ చేశాను. ప్రూవ్ చేయమనండి, నేను చెప్పే ప్రతి మాటకి ప్రూవ్ చేశాను. అక్కతో పడుకుంటాను అన్నాడు, ప్రూఫ్ చేశాను. అమ్మాయిలతో తిరిగాడు అన్నాను, ప్రూఫ్ చేశాను. పబ్జి గేముల్లో అమ్మాయిని ట్రాప్ చేశాడు అన్నాను, ప్రూఫ్ చేశాను. నేను చేసేది ఆరోపణలు కాదు. నేను మనీ కోసమే అది 3 crores ఏదో డిమాండ్ చేశాను అంటున్నారు కదా, ఫైన్ సార్. నా కోర్టు కేసు ఒకసారి నెంబర్ కూడా చెప్తాను, తీసుకోండి. నాది DVC మాత్రమే ఫైల్ అయ్యింది. అట్లీస్ట్ ఇంటర్న్ మెయింటెనెన్స్ కూడా నేను వేయలేదు. అంత మనీ కోసం డిమాండ్ చేసేదాన్ని అయితే ఇంటర్న్ మెయింటెనెన్స్ వేయాలి కదా సార్. ఓన్లీ DVSCC ఎందుకు వదిలేస్తాను? ఇంటర్న్ మెయింటెనెన్స్ అంటే మీకు తెలుసు, డివోర్స్ కాకముందు, కేసు ముందుకు వెళ్ళక ముందే పాపకి నాకు బాధ్యతగా మెయింటెనెన్స్ రావాలి. 4 yearsగా ఇప్పటికి ₹1 కూడా తన దగ్గర నుంచి రాకలేదు. నేను 3 crores డిమాండ్ చేశానని చెప్తున్నాడు. ప్రూవ్ చేయమన్నాను సార్. 3 crores ఎక్కడ డిమాండ్ చేశానో, ఏ పేపర్ మీద రాసి ఇచ్చానో